అయితే సర్ప్రైజ్ ఏంటంటే ఈరోజు నీకు పెళ్లి చేస్తాను. నేను నీకు తెలియకుండా నీ ముహూర్తం పెట్టకుండా శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. ఓకే. కొంక లచ్చమ్మ రాజమల్ల గార్ల 4వ కుమారుడు కొంక ముత్తయ్య. ఈయన చిన్నప్పటి నుంచి మృదు స్వభావి, కష్టపడే తత్వము కలవారు. ప్రాథమిక విద్య మరియు సెకండరీ విద్య చల్లూరు గవర్నమెంట్ స్కూల్లో అభ్యసించినారు. ఆ తరువాత ఐటీఐ చేసి ఫిట్టర్ గా సింగరేణిలో ఉద్యోగం పొందారు. మేలిమి బంగారమైన అన్నపూర్ణ గారిని శ్రీమతిగా పొంది అనురాగ ఫలాలుగా సుజ్ఞాన్ సుశాంత్లకు జన్మనిచ్చారు. తదుపరి డిప్లొమా బీటెక్ పూర్తి చేసి మెకానికల్ ఫోర్మెన్గా పదోన్నతి పొందారు. నిరంతరం శ్రమించి తోటి కార్మికులకు మరియు ట్రైనీ ఫోర్మెన్లకు తన జ్ఞానాన్ని పంచి మనసుని ఆక్రమించారు. సంస్థలో తనదైన ముద్ర వేసుకున్నారు. తోటి కార్మికులకు కష్టం వస్తే వీరు ముందుంటారు. ఈయన అందరూ ఇష్టపడే వ్యక్తి. వర్క్ ఈస్ వర్షిప్ అనే ఏకైక సూత్రం మీద వీరి ఉద్యోగ ప్రయాణం సాగించారు. వీరికి తోడు నీడగా ఉంటూ అన్నపూర్ణ గారు తన కర్తవ్యం తాను నిర్వహించారు. అన్నపూర్ణ గారు టైలరింగ్, బ్యూటీషియన్, యోగా ఇన్స్ట్రక్టర్, సమాజ సేవ చేస్తూ కూడా ముత్తయ్య గారి కష్ట సుఖాలు తన వంతు బాధ్యతగా తాను సహకరించారు. సుదీర్ఘకాలం 36 సంవత్సరములు సర్వీస్ చేసి అటు అధికారులతో ఇటు తోటి కార్మికులతో అందరి ఆదరాభిమానాలు పొంది బెస్ట్ ఎంప్లాయీగా నిలిచారు. ఇకపై మనవరాళ్ళు మనవళ్లతో జీవితం సంతోషంగా ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము.
త్వయా ఏషా నాతి చరితవ్యా అర్ధే త్వయా ఏషా నాతి చరితవ్యా నాతి చరామి కామే త్వయా ఏషా నాతి చరితవ్యా కామే త్వయా ఏషా నాతి చరితవ్యా నాతి చరామి. అయ్యా ఈ మంత్రాలు అంటున్నారు అనమంటున్నారు కానీ మరి వాటికి అర్థాలు తెలియాలి కదండి, చెప్తారా? అలాగే ధర్మార్థ కామములలోన ఏనాడు ఈమె తోడును నీవు విడిచిపోరాదు. ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు ఈ సతికి నీడవై నిలిచి కాపాడు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. నా జీవితానికే ఆధారము అయి నిన్ను అల్లింది ఈ దారము. నీ మెడను వాలు ఈ మాంగళ్యము నా శాంతి సౌఖ్యముల సంకేతము. ఈ సూత్రముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంతరింద్రశ్చాగ్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఈ జన్మలో ఇంక విడని ముడివేసి కలిపారు దేవతలు దివి నుంచి చూసి. ఈ బ్రహ్మముడి ఇద్దరిని ఒకటి చేసి దాంపత్య రాజ్యాన్ని ఏలమంటుంది.